Daily. Taste the Daily. తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల ఫైనల్ ఫైట్ కొనసాగుతుంది. ఈ దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో 3752 సర్పంచ్ పదవులకు 28410 వార్డులకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, ఖమ్మంలో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ప్రతినిధి యాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకేష్, ఓవర్ టు యు. అనుష, తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు మూడో దశ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రస్తుతం 11 దాటిన తర్వాత కూడా అధికారుల సమాచారం మేరకు 60% పైగా కూడా పోలింగ్ నమోదైంది. గత 2 ఎన్నికల్లో కూడా 90%కు పైగా కూడా పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో మూడో దశ ఎన్నికల్లో కూడా ఇదే తీరు పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 90% కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 60% మేర కూడా పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అయితే ప్రస్తుతానికి చోటు చేసుకోలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. పోలీసులు భారీ భద్రత చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను అన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ అనునిత్యం వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ లో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అభ్యర్థులకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం చేసుకున్నారు. ఓటర్లను దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా కలిసినటువంటి సందర్భంలో ఓటర్లు కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయమే చాలా పెద్ద ఎత్తున కూడా ఇంట్రెస్ట్ చూపారు. ఆ నేపథ్యంలోనే 60% పైగా కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరొక గంటన్నర సమయం ఉంది కనుక ఈ గంటన్నర సమయంలో కూడా దాదాపు ఇంకొక 40% పోలింగ్ జరుగుతుందని అటు అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. ఇక ప్రచార పర్వానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు, సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కూడా వివిధ మార్గాల్లో కూడా తమ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 1-2 దశ ఎన్నికల్లో కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి తర్వాతకి ఓడిపోయినటువంటి తమ పంచినటువంటి డబ్బులను మళ్ళీ వాపస్ తీసుకున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మూడో దశలో కూడా ఆ తీరుగా ఏమన్నా ఘటనలు జరుగుతాయని కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకోవడం కోసం డబ్బు, మద్యం, అటు మాంసాన్ని కూడా భారీగా పంచినటువంటి నేపథ్యంలో ఒక్కో అభ్యర్థికి 20 లక్షలకు పైగా కూడా సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఇంకా మేజర్ పంచాయతీల్లో అయితే ఒక 50 లక్షలకు పైగా కూడా ఖర్చు చేసినటువంటి ఉదంతాలు ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్నాయి. జనరల్ స్థానాల్లో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ కూడా అభ్యర్థులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ స్థానాలకు సంబంధించి కొంత నగదు తక్కువగా పంచినప్పటికీ కూడా రిజర్వేషన్ స్థానాల్లో ఈ డబ్బు, మద్యం ఇలాంటి పంపిణీ ఎక్కువ జరిగినట్టు కూడా జోరుగా ప్రచారం అయితే సాగింది. అయితే మనం ఒకసారి రిజల్ట్ కు సంబంధించి చూసుకుంటే 1-2 దశ ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి ధీటుగా కూడా బీఆర్ఎస్ తలబడిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బాగా వేసినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో మాత్రము కొంత కాంగ్రెస్ కంచుకోట అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ తన సత్తాన్ని చాటింది. వామపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ అయితే తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. అయితే మూడో దశ ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని కూడా ఓటర్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్రమంలో 3 నియోజకవర్గాలకు సంబంధించి 1-2 దశల ఎన్నికలు పూర్తయినప్పటికీ కూడా ఇవాళ మంత్రుల నియోజకవర్గాలు లేవు. అయినప్పటికీ కూడా ఆసక్తిగా పల్లె రాజకీయం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 3 మంత్రులకు కూడా కొంత బీఆర్ఎస్ వారి నియోజకవర్గాల్లో బాగా థ్యాంక్ యూ, యాకేష్.